ఒక విచిత్రమైన వివక్ష ఎదురైందండి 2 రోజుల క్రితం. దాని గురించి వీడియో చేయొద్దు అనుకున్నా, కానీ రేపొద్దున్న అదే వివక్ష వేరే ఎవరికన్నా కుర్రోడికి ఎదురయ్యి మగజాతికి ఎంత అన్యాయం జరుగుతూ ఉంటే మగజాతి ఆనిముత్యం బుల్లబ్బాయి ఏం చేస్తున్నాడు అని మీ అందరి దగ్గర మాట వచ్చేద్దని చెప్పేసి నేను ఈ వీడియో చేద్దామని డిసైడింగ్ అయిపోయాను. మనం కుల వివక్ష, మత వివక్ష, జాతి వివక్ష, ప్రాంత వివక్ష, ఇన్ని వివక్షల గురించి మనం విన్నాము. మొన్న నాకు ఎదురైన వివక్ష మలమూత్ర విసర్జన వివక్ష అండి. మలమూత్ర విసర్జన వివక్ష ఏంట్రా బాబు అనేగా వస్తున్నా. మొన్న బయలుదేరి హైదరాబాద్ నుంచి మంగళూరు వచ్చే దారిలో బ్రేక్ఫాస్ట్ గురించి ఆగాను. సరే పాట పాడదామని చెప్పేసి డిసైడింగ్ అయిపోయి చూస్తే దూరంగా ఒక అమ్మాయి వెయిటర్, ఒక అమ్మాయి వేరే అమ్మాయిలకి వాష్రూమ్ అటు ఉంది, అటు వెళ్ళండి అని చెప్తున్నట్టుగా కనిపించిందండి. సరే యూజువల్గా ఉమెన్స్ వాష్రూమ్ పక్కనే మెన్స్ వాష్రూమ్స్ కూడా ఉంటాయి కదా. సరే నేను అటు వెళ్ళబోతుండగా అమ్మాయి సార్ అని ఆపింది. ఏంటమ్మా అంటే, లేదు సార్ అది ఓన్లీ ఉమెన్స్ వాష్రూమ్ సార్. అవునా, మరి మెన్స్ వాష్రూమ్ ఎక్కడ అమ్మా అని అడిగా. మెన్స్ వాష్రూమ్ లేదు సార్, వెనకాల అడవుల్లోకి పోవాలని. మెన్స్ వాష్రూమ్ లేకపోవడం ఏందమ్మా, మగోళ్ళు ఏం అన్యాయం చేసినారు అంటే అని అవుతుంది. ఏమో నాకు మ్యాటర్ అర్థం కాల. కాదమ్మా ఇప్పుడు అడవుల్లో అది నిజంగా అడవిలాగా ఉంది ఆ హోటల్ వెనకాల. ఏ పులో వచ్చి ఎత్తికెళ్ళిపోతే లేదంటే ఏ పామో కలిసి ప్రాణాలు పోతే అసలు ఏంటి రెస్పాన్సిబిలిటీ మగోళ్ళ ప్రాణాలకే అని అంటే అని అవుతుంది. నవ్వు కాదమ్మా, అసలు ఏంటి నిజంగా అడుగుతున్నా చెప్పు, ఏంటి మా ఆడవాళ్ళకి ఎందుకు కట్టినారు మగవాళ్ళకి ఎందుకు కట్టలేదు ఏంటంటే అని అవుతుంది. అంటే ఏంటి, ఉంటే పోతే పోనా లేదంటే పోతే ఇంకా మంచిదనా ఏంటి నాకు అర్థం కాల అమ్మాయి ఎక్స్ప్రెషను. ఎన్నో వివక్షలు ఎదుర్కొన్నాడు మగాడు, తొక్కలో ఈ మలమూత్ర విసర్జన వివక్ష అంతా. సో రీసెంట్గా పార్లమెంట్లో మెన్స్ బిల్ అనేది ఒకటి పాస్ అవ్వడం జరిగింది. ఇక మీదైనా ఆడవాళ్ళతో సమానంగా మగవాళ్ళకు కూడా మరుగుదొడ్లు కట్టించి మగవాళ్ళ ప్రాణాలకి అడవుల్లో పావులు పులుల దగ్గర నుంచి రక్షణ కల్పిస్తారని ఆశిస్తున్నాను. సో అంతవరకు కుర్రోళ్ళు ఎవరన్నా హైవేలో ప్రయాణం చేసే వాళ్ళందరూ కొంచెం అడవుల్లోకి అట్లా వెళ్ళి పాట పాడేటప్పుడు కచేరీ పెట్టేటప్పుడు కొంచెం చూసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.